చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. కడప గడపలో టీడీపీ మహానాడు 2 రోజులు అత్యంత వైభవంగా జరిగింది. 3వ రోజు లక్షలాది మంది ప్రజలు కార్యకర్తల ఆధ్వర్యంలో ఇంకా గొప్పగా జరగనుంది. ఈ సందర్భంగా నిన్న పులివెందులలో వైఎస్ రాజశేఖర రెడ్డి సర్కిల్లో తెలుగుదేశం పార్టీ తోరణాలు కట్టారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినాష్ రెడ్డి వాళ్ళు కంట కన్నీరు పెట్టుకుంటున్నారు. సహజంగా ఏ పార్టీ అయినా ప్లేనరీ జరిగినప్పుడు, సమావేశాలు జరిగినప్పుడు బ్యానర్లు కట్టడం, తోరణాలు కట్టుకోవడం సహజం. దానికి కూడా వాళ్ళు ఎందుకు అలా దుఃఖిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. వాళ్ళ దుఃఖానికి కారణం ఏంటి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. నిన్న పులివెందులలో తోరణాలు కట్టారు టీడీపీ వాళ్ళు. దానికి వాళ్ళు అంత బాధపడ్డ కారణం ఏంటంటారు? అంత బాధపడాల్సిన అవసరం ఉందా? అంటే బాధపడడానికి కారణం రంగులు. బాధపడాల్సిన అవసరం ఉందా అంటే అది వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే గతంలో వాళ్ళు ఎంతమందిని బాధ పెట్టారు, గతంలో వాళ్ళు 5 ఏళ్ల పరిపాలన ఎలా చేశారు, తెలుగుదేశాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళు ఎప్పుడు తోరణాలు కట్టలేదా? నీలి తోరణాలు కట్టారుగా. మరి అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే మీది కంతిను నాది నెప్పినా కాదుగా. బాధ ఎవరిదైనా ఒకటే. అయినా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఏమైనా మనస్తాపం కలిగిందని వాళ్ళు బాధపడుతున్నారు. అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారికి చాలా అవమానం జరిగింది, ఆయన అవమానించారు, ఆయన మా మనోభావాలు దెబ్బతనే అంటున్నాడు. అంటే మనోభావాలు అంటే ఏంటో మరి వైసీపీ వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా బాధపడ్డారు. అవమానాలు అనే దానికి అసలు మొత్తం 5 ఏళ్లలో 2019 నుంచి 24 వరకు అసలు వైసీపీ వాళ్ళు చేసిన అవమానాల ముందు ఇది అవమానం. ఆడవాళ్ళని వాళ్ళు చేసిన అవమానాల ముందు ఇది అవమానం. సొంత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన తల్లి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు అది అవమానం కాదు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఆత్మ ఘోషించలేదు. అప్పుడు అవినాష్ రెడ్డి వచ్చి మాట్లాడలేదండి. అంటే అప్పుడు అవినాష్ రెడ్డి గారు వినిపించలే. ఆ రోజు ఆయన పాపం ఎక్కడున్నారో ఏంటో, నిద్రపోతూ ఉన్నారో ఏమైందో. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు, నాలుక పనిచేయదు. తర్వాత ఇదే షర్మిల గారిని పచ్చచీర కట్టుకున్నాం అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అని అసలు చెల్లెల్ని ఒక వర్రా రాఘవరెడ్డి చేత ఎట్లాంటి పోస్టులు చెల్లెల మీద పెట్టించారు. అప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు. మరి రోజా గారు వచ్చి నువ్వు అలా ఎలా వెళ్తావు, అలా ఎలా పిలుస్తావు, మీకు తెలుసు ఒక వీడియో ఉంది. నీ అన్నగారిని ఇలా అసలు నువ్వు ఇప్పుడు ఒకసారి చెల్లెల్ని బయటికి పంపించేశాక ఆవిడ ఎవరి దగ్గరికి వెళ్ళి కలిస్తే మీకెందుకు? అసలు నువ్వెవరు మాట్లాడటానికి? రోజా, నువ్వు తెలుగుదేశం నుంచి వచ్చేసి తెలుగుదేశంలో ఎదిగి నువ్వు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు నీకు అసలు హక్కు ఎక్కడుంది? సేమ్ అదే పార్టీలో ఉన్న శుభకార్యానికి పిలవడంలో తప్పే ఉందండి. అస్సలు తప్పలేదు సార్. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అసెంబ్లీలో కొట్టుకునేవాళ్ళు, సాయంకాలం కలిసాక ప్రశాంతంగా మాట్లాడుకునేవాళ్ళు. రాజకీయం అంటే దూరంగా ఉండమని కాదు, ఒక పార్టీని మీరు పార్టీ పరంగా కొట్టుకుంటే కొట్టుకోండి, అంటే అంశాల వారీగా మీరు విభేదించండి, రాష్ట్ర అభివృద్ధికి మీరు కలిసికట్టుగా పనిచేయండి అనేది సూత్రం. అంతేగాని ఒకళ్ళనొకళ్ళు కత్తులు దూసుకోండి, ఉప్పు నిప్పులా ఉండండి, ఒకళ్ళనొకళ్ళు అసలు మాట్లాడుకోకండి. ఆ పార్టీలోంచి ఈ పార్టీకి వచ్చేసాక ఈ పార్టీలోకి మీరు అసలు వాళ్ళ మొహం కూడా చూడకండి, వాళ్ళని తిట్టండి, బూతులు తిట్టండి. ఇదే సంస్కారం వైసీపీ నేర్పించేది. ఇవాళ అవి అసలు మామూలుగానండి, సిగ్గుందండి అసలు? వాళ్ళు మనుషుల మనసుందా వాళ్ళందరికీ? ఒక ఆడపిల్లని, నీ సొంత చెల్లెల్ని, పోనీ బయట వాళ్ళని అన్నావు అది పక్కన పెట్టు, నీ సొంత చెల్లెల్ని అనిపించావు నువ్వు. అసలు నువ్వు మనిషివా? ఇంకా నువ్వు మాట్లాడతావు. అసలు ఏ మొహం పెట్టుకుని మాట్లాడతాడు? ఇప్పుడు ఆయన భార్య అయినా చెప్పాలి కదా, ఇది తప్పండి, ఆడపిల్లని అలా అనకూడదండి అని. ఆవిడ ఒక మహిళే కదా. మరి ఇవాళ అవినాష్ రెడ్డికి ఎందుకు అంత బాధ వచ్చేస్తుంది? ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటేనండి, వాళ్ళు వై నాట్ కుప్పం అన్నారు, వై నాట్ 175 అన్నారు. ప్రజలు ఏమన్నారంటే వై నాట్ కడప అన్నారు అని మేము తెలుగుదేశానికి ఇస్తామని ఇచ్చారు. స్పష్టంగా తీర్పిచ్చారు, స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వై నాట్ పులివెందుల నెక్స్ట్ మహానాడు అంటున్నారు. ఇప్పుడు అక్కడ బాధ పట్టుకుంది. ఇప్పుడు కడపలో వాళ్ళు ఆ పసుపు రంగు చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. మనం మొన్న చెప్పినట్టుగా షర్మిలకి ఇది ఒక మంచి గిఫ్ట్. ఇప్పుడు ఆ గిఫ్ట్ చూసి వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు.
ఇప్పుడు ఒక చీర గురించి అంటే ఇక్కడ మొత్తం పసుపు వర్ణం మొత్తం ఇవాళ పసుపు వర్ణం వచ్చేసింది. కడప అంతా 100 మంది చీరలు కట్టుకుని పసుపు చీరలతోటి కనువిందు చేస్తూ ఉంటే వీళ్ళకి గుండెల్లో పొడిచినట్టుగా ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇవాళ అవినాష్ రెడ్డి మాట్లాడారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టే. అంటే ఆయన వాణిని ఈయన బాడీలో వినిపించుంటారు. కాబట్టి అవినాష్ రెడ్డి గారు బాధపడ్డంలో పాపం తప్పులేదండి. ఆయనకి అంటే షర్మిల గారిని అన్నప్పుడు ఆయనకు బాధ రాలేదు, లేదంటే విజయమ్మ గారిని అన్నప్పుడు బాధ రాలేదు. అప్పుడు పాపం ఆయన్ని రాజశేఖర రెడ్డి గారు ఆవహించలేదు, ఇవాళే ఆవహించారు. ఎందుకంటే వాళ్ళకి ఆడవాళ్ళు అంటేనే వాళ్ళకి అసలు వాళ్ళ మాట వింటేనే ఆడవాళ్ళు చులకన భావం. అందుకని ఇవాళ ఎవరైతే పార్టీలో జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడుతున్నారో ఒక 4-5 ఆడవాళ్ళు, మళ్ళీ శ్యామల కనిపించట్లా. రోజా, వరుడు కళ్యాణి, నిన్నెవరో ఇంకో కొత్త మొహం వచ్చింది, ఒక ఆవిడ మాట్లాడుతున్నారు, పేరు మర్చిపోయాను, తర్వాత విడదల రజని, ఇలా చెప్పుకుంటే ఒక 4-5 ఉన్నారు అంతే. రోజా కూడా అప్పుడప్పుడు ఆర్టిస్ట్ లాగా అంటే ఆవిడ మరి పేమెంట్ ఇస్తున్నారు లేదో మనకు తెలియదు. ఎందుకంటే పాప ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, నా దగ్గర డబ్బులు లేవు, నేను పార్టీ నడపలేను, నేను అంతంత మాత్రంగా ఉన్నాను అంటున్నాడు ఆయన. కానీ ట్యాక్సులు కడతారు, ఆయన పేరున బిజినెస్లు ఉంటాయి, మళ్ళీ ఆ బిజినెస్లు కూడా వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళు సడన్గా చైర్మన్లు అయిపోతారు, సడన్గా చైర్మన్లు కాదు. పార్టీ అకౌంట్లోనే 3,400 కోట్ల రూపాయల ఫండ్ ఉందండి. మరి అవంతా ఏమైపోయాయి? అవి కూడా 3,400 కోట్లు, అవి కూడా గుటకాయ స్వాహానా మరి తెలియదు. మీరందరూ కూడా ఇప్పుడు డబ్బులు ఇప్పుడు వాళ్ళే పెట్టుకుంటున్నారు కదండి, వాళ్ళు కొత్తగా పెట్టుకోవటమే ఉంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేసరికి నా దగ్గర డబ్బులు లేవంటున్నాడు ఆయన. కానీ ప్రతిసారి ప్రతి సభ అక్కడ లోకల్ వాళ్ళే పెట్టుకుంటారు, లేదు వేరే వాళ్ళు ఇచ్చి డబ్బులు ఇచ్చి పెడతారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇచ్చిన పాపాన పోయినట్టుగా మనకు తెలియదు. కాబట్టి ఇవాళ ఈ బేదరుపులు ఏంటంటే ఆ లిక్కర్ స్కామ్ కోసం అరుస్తున్నాడు ఆయన. ఏది ఏవైనా అవినాష్ రెడ్డి గారు కొంచెం మీరు ఒక్కసారి గతంలోకి వెళ్ళి మొత్తం సీన్ రివైండ్ చేసుకుని చూసుకుని 5 ఏళ్లలో అప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఘోషించిందా లేదా, ఆయనకు అవమానం జరిగిందా లేదా, మీరు మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అప్పుడు మళ్ళీ మేము మాట్లాడతాం. వైఎస్ విజయమ్మకి వైఎస్ షర్మిలారెడ్డికి క్షమాపణ చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ బ్యానర్ల గురించి తోరణాల గురించి మాట్లాడమంటూ పొట్లమాని గారు చెప్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారో జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి సిద్ధంగా ఉండండి. నమస్కారం.